రాష్ట్రంలోనే అతిపెద్ద నగరమైన వరంగల్ మహానగరపాలక సంస్థ పరిధిలో ఉన్న లోతట్టు ప్రాంతాలన్నీ కూడా వర్షం వచ్చిందంటే మునిగే పరిస్థితులు ఉన్నాయి. గత సంవత్సరం విపరీతంగా వర్షాలు కురవడం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమై వారం రోజుల వరకు కూడా కనీసం తమ ఇళ్లలోకి పోలేని పరిస్థితి ఉండే. మరి అటువంటి దారుణాన్ని చూసి అప్పటి పరిస్థితులను అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరంగల్ పర్యటనకు ఇచ్చేసి కొన్ని ప్రాంతాలను సందర్శించి చాలా బీభత్సమని గ్రహించి 1200 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నాం, డిపిఆర్ తయారు చేయమన్నారు. కానీ ఆ డిపిఆర్ తయారైందే కానీ కార్యరూపాన్ని దాచలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అక్టోబర్లో వచ్చిన వరదలకు వీడికి ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ఆయన కూడా బోట్ వేసుకొని షికారు చేసిపోయాడు. తర్వాత ఇక్కడికి సంబంధించిన విషయాలపైన పూర్తిగా అవగాహన తెచ్చుకోవడానికి ఆయన డిపిఆర్ సిద్ధం చేసి ఈ ప్రజలకి ఈ బాధ నుంచి విముక్తి కలిగించాలని చెప్పేసి ఆయన ఏదైతే ప్రణాళికలు రూపొందించాలన్నారో 1200 కోట్ల రూపాయల సంబంధించిన వ్యవహారాన్ని డిపిఆర్ సిద్ధం చేసి ఈఎన్సీ దగ్గరికి పంపించడం అని చెప్పింది. కానీ ఇప్పటికీ కూడా అది పూర్తి